హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ద ఇండియన్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే, నేను చిన్ని కలిసి చిక్పేట్కి వెళ్ళబోతున్నాము. చిక్పేట్ వెళ్ళడం కన్నా ముందు బండి సర్వీసింగ్కి ఇవ్వాలన్నమాట. అవునండి, మనం 2018, 2019లో కొన్న బండ్లన్నీ మంచిగా పనిచేసేవి కదా, చక్కగా మైలేజ్ ఇచ్చేవి. అండ్ రిపేర్స్ కూడా ఎక్కువ వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, చాలా రిపేర్స్ ఫేస్ చేస్తున్నాము. మీరేమంటారు దీని గురించి? అండ్ ఇక్కడ ఇవ్వాల్సిన డీటెయిల్స్ అన్నీ, లైక్ లాస్ట్ టైం ఎప్పుడు సర్వీసింగ్ చేపించాము, మైలేజ్ ఎంత వస్తూ ఉంది, ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి సిగ్నేచర్ చేసేసి లెట్స్ చలో టు చిక్పేట్. గో గైస్, లెట్స్ గో టు చిక్పేట్. యా, ఈరోజు మా అదృష్టం చాలా బాగున్నట్టుంది, అందుకే అసలు ట్రాఫిక్కే లేదు. అండ్ ఈరోజు మనం చిక్పేట్లో ఏ పడితే అవి కాకుండా ఓన్లీ అవసరమైనవి మాత్రమే కొనుక్కొని రావాలని పక్కా ఫిక్స్ అయ్యి మళ్ళీ వెళ్తున్నాము. అండ్ పొద్దున్నే వెళ్ళడం వల్ల ఫుల్గా ఆకలేస్తూ ఉంది, అందుకే కొంచెం తిని ఆత్మరాముని సంతృప్తి చేసుకోవాలనుకున్నాము. అండ్ అక్కడ పక్కన నలుగురు పిల్లలు కూర్చొని ఫుడ్ తింటా ఉన్నారు. నలుగురు ఒకే ప్లేట్లో చాలినట్టు తింటా ఉన్నారు. అంటే చిన్నప్పుడు మనం కొంచెం కొంచెం డబ్బులు వేసుకొని ఒకటి కొనుక్కొని తినేవాళ్ళం కదా, అట్లా తింటా ఉన్నారనమాట. ఎందుకో మాకు వాళ్ళని చూసిన తర్వాత వెంటనే అడగాలనిపించింది, ఇంకొక ప్లేట్ మేము ఇప్పిస్తాం తింటారా అంటే, హా అక్క తింటాం అన్నట్టు చెప్పారనమాట. వెంటనే నేను వెళ్ళి ఒక పలావ్ తీసుకున్నాను. వాళ్ళు పలావే అడిగారు. పలావ్ అండ్ చట్నీ ఒకే ఒక వడ ఇచ్చాడు ఆయన. ఒకే ఒక వడ ఇచ్చాడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, లైక్ ఒక వడ వాళ్ళు ఎలాగ తింటారప్ప అనుకున్నాను. కానీ ఫస్ట్ అయితే ఒక అమ్మాయి ఆ వడని లాక్కోవాలి, తీసుకొని తినాలి అని చూస్తే అందరూ గొడవ పడతా ఉన్నారనమాట. అండ్ క్రమశిక్షణగా నలుగురు 4 భాగాలు చేసుకొని మంచిగా యూనిటీగా తిన్నారనమాట. ఇది ఒక చిన్న లెసన్, యూనిటీగా ఉండాలి అన్న దానికి ఒక మంచి లెసన్. నాకు పొద్దున్నే అన్నం తినాలనిపించట్లేదు, అందుకే వెళ్ళి ఆలు పరాటా తీసుకున్నా. చిక్పేట్లో ఒక ఆయన బండి మీద చేస్తూ ఉంటాడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. ఆయన ఆలు పరాటాతో పాటు గ్రీన్ చట్నీ ఇచ్చాడు. మనం ఎంతైనా సౌత్ ఇండియన్స్ కదా, మనకు ఏవైనా ఫ్రైస్ ఉంటే బాగుంటుందనేసి ఆయన్ని, అన్న అక్కడ కాకరకాయ ఉన్నింది అన్న, అది కూడా వేయండి అంటే ఆయన అది కూడా ఇచ్చాడు. నేను ఆలు పరాటా అండ్ చిన్ని పలావ్ ఈ 2 కలిసి తింటున్నాము. అండ్ ఫుడ్ చాలా బాగుంది, తక్కువ రేట్లో మంచిగా వచ్చింది ఫుడ్. నిజంగా చాలా బాగుండింది. ఉడిపి వాటితో పోలిస్తే చాలా బాగుండింది. ఇంకా మనం మన షాపింగ్ యుద్ధం స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ దేవుని అనుగ్రహం కావాలనేసి బ్రాస్ ఐటమ్స్ ఉన్న షాప్లోకి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అబ్బాబాబా, దుర్గామాత, శ్రీకృష్ణుడు అండ్ వినాయకుడు, సరస్వతి, లక్ష్మి, ఇలా ఎంతమంది దేవుళ్ళ విగ్రహాలు మంచిగా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగున్నాడు. నాకు నటరాజ విగ్రహం కావాలని చూసా కానీ అక్కడ లేవు నా అనుకున్న సైజ్ అండ్ అనుకున్న మంచివి. అండ్ దీపాలైతే చాలా బాగున్నాయి. అసలు చిక్పేట్కి ఏమైనా కావాలనుకుంటే ఇక్కడికే రావాలి. అండ్ మంచి డెకార్ ఐటమ్స్ ఉన్నాయి. షూస్ అయితే చాలా తక్కువకు ఉన్నాయండి ఇక్కడ. అండ్ అబ్బాయిలవి చాలా బాగున్నాయి. అండ్ అమ్మాయిల ఐటమ్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. టాప్స్ ఏవి యు నేమ్ ఇట్, యు విల్ గెట్ దేర్. ఇక్కడ మేము మిడిల్ బేరం ఆడుతా ఉన్నామన్నమాట. డబ్బులు ఓకే, డబ్బులు వస్తాయి కానీ ఇక్కడ స్టిచ్చింగ్ సరిగ్గా లేదనమాట. అందుకనే, లేదంటే ఇవి చాలా తక్కువ, 100 రూపీస్ 150 రూపీస్కే మిడ్డీస్ ఇస్తారనమాట. ఇక్కడ స్టిచ్చింగ్ ఏదో సరిగ్గా లేక చిన్ని తీసుకోవట్లేదు. అండ్ వెతికి వెళ్ళి సోడా తాగుతా ఉన్నాం అనమాట. ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ సోడాస్ ఉంటాయి. అండ్ ఇవి వేరేవండి. మన ఊర్లో అయితే గోలీ సోడాస్, జస్ట్ జింజర్ ఒక 10 రూపీస్ ఇస్తే మంచిగా దొరుకుతుంది కదా, ఇక్కడ అలా కాదు, ఏవో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్తో చేసిస్తా ఉన్నారు. ఏది గతి లేని వాళ్ళకి ఏదో ఒకటి గతి కదా అన్నట్టు మేము ఏదో ఉన్నదే కొంచెం దాహం తీర్చుకోవడానికి తాగుతున్నాం అనమాట. వాళ్ళు ఆరెంజ్ కొట్టి వేరే వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ మేము వచ్చేసి లెమన్ అండ్ ఏదో బ్లూబెర్రీనో ఏదో ఆర్డర్ చేసుకున్నాం. అండ్ నేను ఇక్కడ వచ్చేసి కొట్టడానికి ట్రై చేస్తా ఉన్నా, అది ఎంత కొట్టినా రావట్లేదు, పరువు పోతుంది అనేసి లాస్ట్ కొట్టినాను. అండ్ యా, తాగైతే చాలా బాగుందండి. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక ఎద్దుని కట్టేసినారనమాట. నాకు ఎంత పాపం అనిపించింది, కానీ మనం ఏం చేయలేము. అది ఎంత బాధగా ఉందో అసలు. దాన్ని కట్టేసి వెళ్ళిపోయినారు. అసలు నాకు చాలా కోపం వచ్చింది వాళ్ళ మీద. అలాగే ముందుకెళ్తా ఉంటే ఎన్ని షాపింగ్ అసలు ఎట్లా అంటే అట్లా పడేసినారనమాట. బ్యాగ్స్ కానీ
ఫ్యాన్స్ కానీ, ఐస్ క్రీమ్స్ గూడా మధ్యలో అమ్ముతా ఉన్నారు. అలుపొస్తే తినొచ్చనేసి. ఇక్కడైతే అసలు ఇలా కింద ప్లాట్‌ఫార్మ్ మీద పడేసిన బట్టలు కొనగూడదండి. కొన్ని షాప్‌లో ఎళ్లి కొన్నా ఓకే గానీ, ఇట్లా కింద పడేసినవి మాత్రం అస్సలు కొనకూడదు. ఇవన్నీ వేరే ఉంటాయి. చూసారా ఆ బుడ్డోళ్ళు ఎంత బాగా ఐస్ క్రీమ్ తింటా ఉన్నారో. అలాగే ఎళ్తా ఉన్నామనమాట. అక్కడ చూసారా కుక్క పిల్లలన్నీ ఒకే వేలో తల ఊపుతా ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న క్యూట్‌వి చాలా బావుంటాయన్నమాట. అండ్ ఇక్కడ ఈ అబ్బాయి వచ్చేసి ఓన్లీ 20 రూపీస్‌కి చాలా ఐటెమ్స్ అన్నీ కుప్పలేసారు. ఫ్యాన్స్, టాప్స్ చిన్న పిల్లలవి అన్నీ ఓన్లీ 20 రూపీస్, 10 రూపీస్ గూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా బైజూస్ బ్యాగ్స్ అన్నీ ఏ బ్రాండెడ్ బ్యాగ్స్ అన్నీ డూప్లికేట్ చేసి అమ్మేస్తా ఉన్నారు. అండ్ మైకులు కానీ, డెక్కులు కానీ అన్నీ అమ్ముతా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఫోన్స్ అయితే ఎన్ని తరాలు ఉన్నాయో అసలు. ల్యాప్‌టాప్స్ కానీ, సీసీ కెమెరాస్ కానీ, అసలు ఒక 90, 70, 80 అప్పటివి ఉన్నాయన్నమాట. వాచ్‌లు కానీ, ఫోన్‌లు కానీ, రిమోట్‌లు గూడా ఉన్నాయి. అసలు ఏం జేసుకుంటారో ఏమో నాకైతే తెలియనే తెలీదు. పని చేస్తాయో, చెయ్యవో ఏమో గానీ బాయ్స్‌వయితే ట్రిమ్మర్స్ గూడా ఉన్నాయి. అసలు ఆ ట్రిమ్మర్స్ ఒకరు వాడనివి కూడా వాడగూడదు గదా! అయినా అవి కూడా పెట్టి అమ్ముతున్నారు. చాలా అసలు అవసరమైనవి అసలు ఇవి కొంటారో కొనరో గూడా నాకు తెలీదు. మైకులు గూడా అమ్ముతున్నారు. నేనైతే చాలా షాక్ అయిపోయినా ఆ రోజు. అండ్ దారాలు అసలు ఇలాంటి దారాలు ఎట్లా పనికొస్తాయి చెప్పండి? అసలు ఈ దారాలు గూడా అమ్ముతున్నారు. ఐరన్ బాక్సులు, ఫ్యాన్‌లు అసలు ఈరోజు నేను వేరే టైప్ ఆఫ్ చిక్‌పేట్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాననమాట. ఎప్పుడు బట్టలు అవి ఇవే అమ్ముతా ఉంటారు. అండ్ అక్కడ డంబుల్స్ గూడా అమ్ముతున్నారు. షూస్ అయితే నార్మలే. అండ్ ఇక్కడికొస్తే కొన్ని కాయిన్స్ అమ్ముతున్నారనమాట. ఇవైతే మన ఇండియావయితే అస్సలు గాదు. ఇవన్నీ 90, 70, 80లో ఉన్న కాయిన్స్ మీకెవరికైనా కావాలంటే చిక్‌పేట్‌కెళ్ళండి దొరికిపోతాయి. ఇదొచ్చేసి యూకే కాయిన్ 1978లో అనుకుంటా. అండ్ దాని మీద శ్రీరామునివి విగ్రహం ఉంది. శ్రీరాముని బొమ్మ ఉంది. అది మేబీ ఆ కాలంలో శ్రీరాముడిని నమ్మేవాళ్ళేమో వాళ్ళు గూడా అందుకే పెట్టినట్టున్నారు. మాకు కూడా తెలీదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో తెలపండి. చాలా బావున్నాయి ఈ కాయిన్స్ అన్నీ. అండ్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చిన్ని వాళ్ళ డ్యాడీ కోసం బట్టలు తీసుకోవాలని ఎళ్ళింది. ఒక 2 పీసెస్ ఏమో మంచివి సెలెక్ట్ చేసి మేము తీసుకున్నాము. కట్ చేసుకున్నాము. అండ్ మాకు చెప్పులు కావాల్సొచ్చింది. నాకు, చిన్నికి. వెళ్లి అక్కడ చెప్పులు సెలెక్ట్ చేసుకున్నాము. చిన్ని అయితే బాయ్స్ చెప్పులు కావాలనింది. అందుకని బాయ్స్‌వి తీసుకున్నాం. నేనైతే రన్నింగ్ షూస్ కావాలని రన్నింగ్ షూస్ తీసుకున్నాను. ఇక్కడ చాలా తక్కువ పడతాయండి నిజంగా బయటతో కంపేర్ చేస్తే హాఫ్ రేట్ తక్కువ పడతాయి. చాలా తక్కువ అసలు. అండ్ నేను చాలా రోజుల నుంచి నాకు మిషన్ కావాలనుకుంటున్నాను. నాకు స్టిచ్చింగ్ అంటే ఇష్టము. నావి నేను కుట్టుకోవడానికి ఒక మిషన్ కొనుక్కున్నాను. ఇదైతే నేను 5,000కేమో కొన్నాను. బయటైతే చాలా ఎక్కువనే పడుతుందిది. అండ్ ఇంక ఇంటికొచ్చేసి మేము చేసిన చాలా తక్కువ షాపింగ్. అంటే మిడ్డీలు కొన్నాము. ఈ 2 ఇది రెండవ మిడ్డీ. అండ్ ఇంకొక మిడ్డీ వచ్చేసి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఈ మిడ్డీస్ కొన్నాము. అండ్ ఒక మిషన్ కొన్నాము. అసలు ఏం కొనలేదండి ఈసారి చిక్‌పేట్ షాపింగ్‌లో. మేము చాలా చాలా డబ్బులు సేవ్ చేసాము అస్సలు. ఇలాంటి షాపింగ్‌లు మేము చేయాలని అనుకుంటాము నిజంగానే. ఎందుకంటే ఎప్పుడూ డబ్బులు వేస్ట్ చేస్తూనే ఉంటాము. చాలా చాలా సేవ్ చేసాం. హలో ఎవ్రీవన్. ఈ చిన్న వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి ద ఇండియన్. బై బై.